జనసేన పార్టీ ఏర్పడి సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ ఏటలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఈ నెల మార్చి 14న పిఠాపురంలో కనీవినీ ఎరుగని రేంజ్లో గ్రాండ్గా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జనసేన పార్టీ పీఏసీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రతి జిల్లాకు వెళ్లి కార్యకర్తలను, పార్టీ నాయకులను ఆవిర్భావ దినోత్సవాలకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిస్తున్నారు. ఇదివరకు జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేరు, ఈసారి జరగబోతున్న వేడుకలు వేరు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కేవలం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆవిర్భావ దినోత్సవ సభలు నిర్వహించేవాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించబోతున్నాడు. తనని 70,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా పిఠాపురంలోనే ఈ వేడుకలను జరపబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సభకు దాదాపుగా 6 లక్షల మంది జనాలు హాజరవుతారని టాక్. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యే అవకాశాలుండటంతో ఏర్పాట్లు కూడా వచ్చే వాళ్లకు ఎలాంటి అసౌకర్యంగా ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మార్చి 14వ తారీఖున సాయంత్రం 4 గంటల నుండి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒక భారీ విజయం తర్వాత జరుపుకుంటున్న పండుగ కావటంతో ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతోందా అనే సందేహాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్ వంటి వారు కూడా పాల్గొనబోతున్నారని టాక్. ఒకవేళ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఈ వేడుకల్లో పాల్గొంటే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా కాలం నుండి మీడియాలో మెగా, అల్లు కుటుంబం మధ్య వివాదాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒకటే అని చాటి చెప్పేందుకే అల్లు ఫ్యామిలీ ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్నట్టు సమాచారం. అంతేకాదు అల్లు అర్జున్కి అత్యంత ఆప్తుడైన బన్నీ వాసు మార్చి 14న జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోషల్ మీడియా మేనేజర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గానే ఆయన పాలకొల్లుకి సంబంధించిన అనేక మందిని జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేర్పించారు.